Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కార్యాలయం మీద దాడికి టీడీపీ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. రాళ్లు కర్రలతో వైసీపీ ఆఫీస్ కు తరలి వచ్చారు టీడీపీ శ్రేణులు. ఇక వైసీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఇటు శిల్పా చక్రపాణి రెడ్డి అసభ్య పదజాలంతో మాట్లాడారంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శిల్పా తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ఇక శిల్పా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ శ్రేణుల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు పోలీసులు. ఉద్రిక్త పరిస్థితులు చేయి దాటిపోకుండా కూడా పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడికి చేరుకున్నటువంటి టీడీపీ కార్యకర్తలు. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిషోర్, వైసీపీ కార్యాలయం మీద టీడీపీ కార్యకర్తలు దాడికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితులు కంట్రోల్లోకి వచ్చాయా లేదా? అదే మొత్తం నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శిల్పా చక్రపాణి రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మీద చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి పార్టీ శ్రేణులు మొత్తం ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. వైసీపీ కార్యాలయం మీద దాడి చేసేందుకు కర్రలు రాళ్లతోటి వాళ్ళు అక్కడికి గుంపుగా వెళ్ళిన పరిస్థితి. అయితే మొత్తంలో కూడా అంటే సున్నిపెంటలో జరిగినటువంటి పార్టీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే మొత్తంగా ఈ పరిస్థితులన్నీ ఉధృతంగా మారాయి. ఏదైతే శిల్పా చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యేను అనుచితంగా అంటే వాడు వీడు అంటూ మాట్లాడటం ఇలాంటి కార్యక్రమాలు చేశారు. ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి, ఇలాంటి పద్ధతి సరైనది కాదు అంటూ టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా కూడా వైసీపీ కార్యాలయం మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు టీడీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పూర్తిగా అంటే ఇటు చక్రపాణి రెడ్డి తన నోటికి పని చెప్పడంతో మరోవైపు ఒక బుడ్డా రాజశేఖర రెడ్డితో పాటు అతని అనుచరులందరూ కూడా అంటే కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా కోపానికి లోనయ్యారు. వాళ్ళు సమయంలో కోల్పోయినటువంటి కార్యకర్తలందరూ కూడా మా ఎమ్మెల్యేని ఇలా మాట్లాడతారా, ఇది సరైన పద్ధతి కాదంటూ వారు పార్టీ కార్యాలయం మీదకి దాడికి వచ్చిన పరిస్థితి కనబడింది. టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించడం, అలాగే వారిని శాంతింప చేయడానికి పోలీసులు మాత్రం చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉద్రిక్త పరిస్థితులు మధ్యాహ్నం నుంచి కూడా సాయంత్రం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం అంటే ఆత్మకూరులో నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తానికి పోలీసులు కొంత మేరకు వారిని సద్దుమణిగేలా చేసినప్పటికీ టీడీపీ కార్యకర్తలు ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉద్రిక్త పరిస్థితులు అలాగే ఉత్కంఠ మాత్రం ఆత్మకూరులో కొనసాగుతుంది. రైట్, మరొక వైపు ఇటు టీడీపీ కార్యకర్తలు క్షమాపణలు చెప్పాల్సిందే తాను చేసినటువంటి వ్యాఖ్యలకు అంటూ కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి దీని మీద ఏమైనా స్పందించడం గానీ ఏమైనా జరిగిందా? అయితే ఇంతవరకు వైసీపీ నుంచి ఎవరూ స్పందించలేదు. ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే, అంతవరకు కూడా మేము తగ్గేదే లేదంటూ ఇటు టీడీపీ కార్యకర్తలు విస్మించి కూర్చుకున్న పరిస్థితి. విమర్శలుంటే చేయాలి కానీ ఇలా వ్యక్తిగత దూషణలకు దిగడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి బుడ్డా రాజశేఖర రెడ్డిని మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చక్రపాణి రెడ్డి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇది సరైన పద్ధతి కాదని చెప్తూనే బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు మేము ఆందోళన కొనసాగిస్తాం. ఇలాగే వైసీపీ మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పి కార్యకర్తలు ఆగ్రహంతో చెప్తున్న పరిస్థితి ఉంది. శిల్పా చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. చేసుకున్నాను. నేను 3 ఎలక్షన్లు చేస్తే ఏ రోజు పాపం ఒకరోజు 2014,
2019-2024 ఎక్కడైనా గమనించండి. ఎలక్షన్ లో తప్ప ఆయన వచ్చిన పాపాన్ని పోయింది. ఏ ఎమ్మెల్యే కొడుకులను తిరుగుతున్నారో, ఏ కొడుకులను జోక్యం చేసుకుంటున్నారో కానీ నా కొడుకు ఎక్కడ చేసుకుని పాపం వాడు ఎక్కడ నా కొడుకు జ్ఞాన కొడుకుల నా కొడుకు నీకు మాట్లాడేది జ్ఞానం జరగదు. ఎంత మాట్లాడతావు? ఇంకోటి ఎమ్మెల్యేగా పనిచేసినామని నేను ఎక్కడికి వచ్చిన యారికి మాట్లాడతాను అంతూ లేకుండా ఆ మాట్లాడేసిన సరే మౌనంగా ఉన్నా. వాళ్ళ నిజమైన కనపడలేదన్నా ఈ అడగ కనపడకూడదు దాచిపెట్టుకుంటానా? దాచిపెట్టుకోలేదా? 4.5 సంవత్సరం నేను మొగల్ మాదిరి చూసుకుంటా. నా కొడుకు కావాలా? నా కొడుకు సోంపేరు నా కొడుకు నా కొడుకు వ్యాపారం చేసుకుని వ్యాపారం చేసుకోవాలి. నేను 3 ఎలక్షన్లో చేస్తే ఏ రోజు పాపం ఒకరోజు 2014, 2019, 2024 ఎక్కడైనా గమనించండి. ఎలక్షన్ లో తప్ప ఆయన వచ్చిన పాపాన్ని పోయింది. ఏ ఎమ్మెల్యే కొడుకులను తిరుగుతున్నారో, ఏ కొడుకులను జోక్యం చేసుకుంటున్నారో కానీ నా కొడుకు ఎక్కడ చేసుకుని పాపం వాడు ఎక్కడ నా కొడుకు జ్ఞాన కొడుకుల నా కొడుకు నీకు మాట్లాడేది జ్ఞానం జరగదు. ఎంత మాట్లాడతావు? ఇంకోటి ఎమ్మెల్యేగా పనిచేసినామని నేను ఎక్కడికి వచ్చిన యారికి మాట్లాడతాను అంతూ లేకుండా ఆ మాట్లాడేసిన సరే మౌనంగా ఉన్నా. వాళ్ళ నిజమైన కనపడలేదన్నా ఈ అడగ కనపడకూడదు దాచిపెట్టుకుంటానా? దాచిపెట్టుకోలేదా? 4.5 సంవత్సరం ఎస్ కిషోర్, ఇక మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు ఇప్పుడు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కూడా ఇప్పుడు పోలీసులు అయితే ప్రస్తుతం పరిస్థితులను అయితే కంట్రోల్ చేయగలిగారు, కానీ మరలా కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది. మరి ఏ విధమైన చర్యలు దీని మీద చేపట్టనున్నారు ఏంటి? అయితే ఈ యొక్క శిల్పా చక్రపాణి రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే మొత్తం కూడా వ్యవహారం అంతా వేడి వారిగా మారిన పరిస్థితి. ఖచ్చితంగా శిల్పా చక్రపాణి రెడ్డి బహిరంగ క్షమాపణ చేయాలి. అతను మాట్లాడినటువంటి భాష ఏదైతే ఉందో అది పూర్తిగా ఆక్షేపణీయంగా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పే తప్ప మేము శాంతించేది లేదు అంటూ టీడీపీ కార్యకర్తలు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. అయితే గత 2 సంవత్సరాలుగా అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి మీద అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనేక ఆరోపణలు చేశాడు. 2 ఏళ్లు గడిచినప్పటికీ కూడా బుడ్డా రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తనను ఏమి తన మీద చేసినటువంటి ఆరోపణలు ఏదాన్ని కూడా ఒక్కదాన్ని కూడా ప్రూవ్ చేయలేకపోయాడు. అప్పుడు చేసి అంటే తప్పుడు ఆరోపణలతో అతను అధికారంలోకి వచ్చాడు. ఒకనొక సందర్భంలో అంటే తనని ఏమీ పీకలేకపోయాడు, ఏ ఆరోపణను నిరూపించుకోలేకపోయాడంటూ కూడా తీవ్రంగా శిల్పా చక్రపాణి రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా పూర్తిగా అంటే ఒక వివాదానికి కేంద్ర బిందువుగా మారిన పరిస్థితి కనపడుతుంది. శిల్పా చక్రపాణి రెడ్డి ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, ఏమైంది అన్న అంశాలను ఒకసారి పరిశీలించినట్లయితే గతంలో అనేక అంశాలు అంటే శ్రీశైలం నియోజకవర్గంలో ఇటు ఆత్మకూరులో కానీ అటు శ్రీశైలం దేవస్థానం సంబంధించి కానీ అనేక అవినీతికి ఆయన సాగుచ్చాడు. శిల్పా చక్రపాణి రెడ్డి అవినీతికి పాల్పడ్డాడంటూ గతంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి విమర్శలలో 2 ఏళ్ల పాలన పూర్తయిన తర్వాత కూడా తనని ఏ విధమైనటువంటి ఆధారాలతోటి తన మీద ఎలాంటి కేసులు నమోదు చేయలేకపోయారు, నా బొచ్చు కూడా పీక్కోలేకపోయారు అన్న పదాన్ని కూడా శిల్పా చక్రపాణి రెడ్డి గతంలో పదే మాట్లాడిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే 2 ఏళ్ల పాలన పూర్తయిన మనము నిక్కచ్చిగా ఉన్నాము, మనం ఎలాంటి తప్పు చేయలేదు, ప్రజలను ఇప్పుడు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మోసం చేసి అంటే తన మీద అబద్ధపు ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చాడు కాబట్టి అతను ఈ విధంగా రెచ్చిపోయి మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యేను అలాంటి పదజాలాలు వాడటం, పదంతో వ్యక్తిగతంగా దూషించడం లాంటిది కార్యకర్తల మనోభావాలకు దెబ్బతిందని మనం స్పష్టంగా అర్థమవుతుంది. స్థానికంగా ఆత్మకూరులో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గతంలోనే ఒక అంటే ఇటు టీడీపీ వర్సెస్ జరిగిన గొడవల్లో కూడా పెద్ద ఎత్తున టీడీపీ నాయకుల మీదకే బుడ్డా వర్గీయులు దాడికి వెళ్లిన నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ నాయకుడు వ్యాఖ్యలు చేయడంతో ఒకసారిగా కూడా కోపోద్రిక్తులైనటువంటి టీడీపీ కార్యకర్తలు ఆ వైసీపీ కార్యాలయం మీదకి దాడికి వెళ్లి మొత్తంగా కూడా రచ్చ చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఇటు పోలీసులు మాత్రం ఇప్పుడు తాత్కాలికంగా వారిని శాంతింప చేయగలిగారు, కానీ ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నది మాత్రం కాస్త ఉత్కంఠ ఆత్మకూరులో కొనసాగుతుందని మనం అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇటు 2 పక్షాల నాయకులు అంటే ఇటు బుడ్డా రాజశేఖర్ రెడ్డి కలిగించుకుని ఎమ్మెల్యే టీడీపీ కార్యకర్తలకు నచ్చజెప్పడం లేదా ముందుకు వచ్చినటువంటి ఒకవేళ శిల్పా చక్రపాణి రెడ్డి ముందుకు వచ్చి తన వ్యాఖ్యలను ఏమైనా ఉపసంహరించుకుంటే తప్ప ఈ యొక్క పరిస్థితులు అక్కడ శాంతియుతంగా మారతాయని చెప్పడానికి లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిషోర్.
ఇక ప్రస్తుతం అయితే పరిస్థితులు అయితే ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఇక పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతోనైతే ప్రజెంట్ కొంత అక్కడ కంట్రోల్ చేశారు, సిచ్యువేషన్ అయితే కంట్రోల్ కి తీసుకొని వచ్చారు. కానీ ఈ వ్యాఖ్యలను ఇటు శిల్పా చక్రపాణి రెడ్డి క్షమాపణలు చెప్పాలి, ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ టీడీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ అక్కడికి వచ్చినటువంటి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే